వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సోనియా. హార్ముజ్ ను దాటి భారత్ ఇరాన్కి క్రూడ్ ఆయిల్తో 2 ఓడలు రావడం ప్రస్తుతం కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇదే బాట్లో మరిన్ని క్రూడ్ ఆయిల్ నౌకలు భారత్కు వస్తాయా? ఇదే చర్చలో ఉన్న ప్రశ్న. ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్కు ప్రధాని మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. ఇరాన్లోని భారతీయ భద్రతతో పాటు ఇంధన సరుకు రవాణాకు అడ్డంకులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. మరి భారత్ ప్రతిపాదనకు ఇరాన్ ఓకే చెప్పిందా? క్రూడ్ ఆయిల్ కష్టాల నుంచి భారత్ బయటపడేది ఎప్పుడు? సమస్య సాధారణ స్థితికి వస్తుందా? హార్ముజ్ నుంచి భారత నౌకలకు ఇబ్బంది లేనట్టేనా? మోదీ దౌత్యం ఫలిస్తుందా? పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపే శక్తి ఒక్క మోదీకే ఉందని ప్రపంచ దేశాల్లో చర్చ సాగుతుంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాధినేతలతో మోదీకి బలమైన దౌత్య సంబంధాలు ఉండటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. మరే దేశాధినేతకు చొరవ తీసుకునే తెగువ లేదన్నది వారి వాదన. మరి మోదీ మధ్యవర్తిత్వానికి ట్రంప్ అంగీకరిస్తారా అన్నది కూడా ప్రశ్నే. హార్ముజ్ ను దాటి భారత్ ఇరాన్కి క్రూడ్ ఆయిల్తో 2 ఓడలు రావడం ప్రస్తుతం కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇదే బాట్లో మరిన్ని క్రూడ్ ఆయిల్ నౌకలు భారత్కు వస్తాయా? ఇదే చర్చలో ఉన్న ప్రశ్న. ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్కు ప్రధాని మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. ఇరాన్లోని భారతీయ భద్రతతో పాటు ఇంధన సరుకు రవాణాకు అడ్డంకులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. మరి భారత్ ప్రతిపాదనకు ఇరాన్ ఓకే చెప్పిందా? క్రూడ్ ఆయిల్ కష్టాల నుంచి భారత్ బయటపడేది ఎప్పుడు? సమస్య సాధారణ స్థితికి వస్తుందా? హర్ముజ్ నుంచి భారత నౌకలకు ఇబ్బంది లేనట్టేనా? మోదీ దౌత్యం ఫలిస్తుందా? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిగి వంశీ న్యూస్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఎస్ వంశీ, ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ సోని. మొత్తంగా చూస్తున్నాం, హర్ముజ్ ను దాటి 2 నౌకలు అయితే ఎట్టకేలకు భారత్ చేరుకున్నాయి. హర్ముజ్ చుట్టూనే మొత్తం ప్రపంచ రాజకీయం అంతా కూడా ఇప్పుడు ఎక్కడ తిరుగుతుంది అంటే హర్ముజ్ దగ్గరే కేంద్రీకృతమైన పరిస్థితి. సో ఇక్కడ నుంచి 2 నౌకలు ఎట్టకేలకు భారత్ అయితే చేరుకున్నాయి. ఇప్పుడు ప్రపంచమంతా ఈ 2 నౌకల గురించి కాదు చర్చించుకునేది. సో మొత్తంగా ఈ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టేది ఎవరు, మధ్యవర్తిత్వం ఎవరు వహిస్తారు అనేది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. సో ఇక్కడ మోదీ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. మోదీ పేరు వినిపించడానికి కూడా అనేక కారణాలు కనిపిస్తున్నాయి. సో అటు ఇరాన్ తో సత్సంబంధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్ తో సత్సంబంధాలు ఉన్నాయి. అమెరికా కూడా, ట్రంప్ ఎప్పుడు కూడా మోదీ స్నేహితునే చెప్తూ ఉంటారు. సో ఇరాన్, ఇజ్రాయెల్ తో ప్రాబ్లం లేదు, కానీ ఈ విషయంలో మోదీ కలగ చేసుకుంటే క్రెడిట్ అంతా మోదీకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఒప్పుకుంటారా అనేది అతిపెద్ద ప్రశ్న. ఒక రకంగా చెప్పాలంటే $1 మిలియన్ ప్రశ్న అని కూడా చెప్పొచ్చు. ఓవైపు ప్రపంచ దేశాలన్నీ కూడా చమురు, గ్యాస్ నిల్వలు లేక అల్లాడుతున్న పరిస్థితుల్లో సో 2 నౌకలు భారత్కు వచ్చాయి. అండ్ భారత్ కు ఇరాన్ కూడా ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. భారత జాతీయ పతాకం ఉన్న ఓడలను, అది ఎక్కడా కూడా నౌకలను ఎక్కడా కూడా ఆపాల్సిన పరిస్థితి లేదు. సో వాటికి మేము గ్రీన్ సిగ్నల్ ఇస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం భారత్ సేఫ్ జోన్ లోనే ఉంది అని అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరికొన్ని నౌకలు ఇక్కడికి వస్తే సో గ్యాస్ కి సంబంధించి కానీ, చమురుకు సంబంధించి కానీ మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవనేది సుస్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. కానీ ప్రపంచంలో యుద్ధం ఎక్కడ జరిగినా దాని పరిణామాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి. సో మనం కూడా చూసాం. సో వంటింట్లో గ్యాస్ వరకు ఆ సెగ తగిలిన పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆపాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో దీన్ని ఎవరు మధ్యవర్తిత్వం వహిస్తారు అన్న దగ్గర మోదీ పేరు వినిపిస్తోంది. సో ఏం జరగబోతుంది ఏంటి అనేది మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొనేందుకు నర్రా విజయ్ గారు, ప్రముఖ జర్నలిస్ట్, మనకు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మరి కాసేపట్లో వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్, జూమ్ లో జాయిన్ అవుతారు. సో ముందుగా విజయ్ గారు నమస్కారం అండి. నమస్కారం. మొత్తంగా చూస్తున్నాం, మొత్తం 2 ఓడలు అయితే భారత్ కు చేరుకున్నాయి. దేశంలో మాత్రం కాస్త చమురుకు సంబంధించి, గ్యాస్ కి సంబంధించి ఆందోళనలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. సో ముందుగా దీని గురించి ఏం చెప్తారు? అంటే ఈ షార్టేజ్ అనేది ఎన్ని రోజుల్లో క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట? షార్టేజీ కొద్ది రోజులు ఉండే అవకాశం ఉందండి. కానీ ప్రభుత్వం చెప్పేదాన్ని, దీంతో ఏమైతుందంటే ఈ యుద్ధం వల్ల కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ప్రభుత్వాలను దేశ ప్రజలు విశ్వసించటం లేదు. గ్యాస్ సమస్య లేదు అంటే కూడా దేశ ప్రజలు నమ్మట్లేరు, లైన్లు కడుతున్నారు. వీళ్ళు చెప్పేది ఏది కూడా నమ్మశక్యంగా లేదు అనే ఒక బలమైన నమ్మకం మాత్రం ప్రజల్లో వచ్చింది. ఏ ప్రభుత్వం చెప్పినా సెంట్రల్ గవర్నమెంట్ గ్యాస్, ముఖ్యంగా హోటళ్లకు అంతా కంట్రోల్ చేశాం, కానీ దీనికి సంబంధించి లేదు అని చెప్తే నమ్మక విపరీతమైన లైన్లు, దోపిడీ. ఒక ఉత్తరప్రదేశ్లో అయితే లారీ మీద పడే దోపిడీ చేసుకొని ప్రజలు, దోపిడీ అనొద్దు,
లారీ మీద పడి ప్రజలు ఎత్తుకుపోయినటువంటి సిచ్యువేషన్ కూడా కనపడినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంత అంటే ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ లోకి భారతదేశం నెట్టవేయబడింది. భారత ప్రజానీకము వెళ్ళిపోవడం జరిగింది. అందుకే హర్ముజ్ జలసంధి మూయటం వల్ల మనకు చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. అది కూడా మేము వదిలిపెడతాము అని చెప్తున్నటువంటిది ఇరాన్ చెప్పినా అఫీషియల్ గా ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకొకటి అది ఎందుకంటే అండర్ గ్రౌండ్ మైన్స్ పెట్టారు వీళ్ళు. అండర్ గ్రౌండ్ అంటే సముద్రంలో ఉన్నటువంటి దాంట్లో మైన్స్ పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఏ టైంలో ఆ పేలితే కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది. మీరు వదిలినా సేఫ్ గా వచ్చేదైతే చాలా కష్టం. భారతదేశాన్ని వదులుతారని చెప్పడం అనేది, భారతదేశానికి చైనాకు ఇరాన్ కి ఇంకా బాగా రిలేషన్స్ ఉన్నాయి. మనకు చైనా కూడా ఉన్నది, చెప్పుకుంటున్నారా? దీనికి ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇరాన్ కి ఇంకా చైనాకి ఎక్కువ ముడి చమురు అవసరం ఉన్నది. చైనాకు ప్రధాని మాట్లాడారు కదా, ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కిన్ తో ప్రధాని మాట్లాడిన పరిస్థితులు అవన్నీ కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. సో ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య చర్చ జరిగే ఉంటుంది కదా. జరిగే ఉంటుందని మనం ఊహిస్తున్నాం. అది అఫీషియల్ గా ఇంకా రావాల్సినటువంటి వస్తే చాలా సంతోషం. ప్రపంచ అన్ని దేశాలను హార్ముజ్ జలసంధి నుంచి మూసేసి ఒక భారత్ కే ఓపెన్ చేస్తే అది సంతోషించాల్సినటువంటి అంశమే. సేఫ్ గా మనకు రావాలి. ముడి చమురు ధర పెరగొద్దు, ముడి చమురు ధర ఈజీగా అందుబాటులోకి రావాలి. ఎల్పిజి గ్యాస్లకు లైన్లు కట్టకుండా ఉండాలి. బుక్ చేయగానే వెంటనే వచ్చేటట్టు ఏర్పాటు చేయాలి. అది ఏర్పాటు చేస్తే సంతోషకరమైనటువంటి అంశమే. భారత ఆ రకమైనటువంటి విదేశాంగ విధానం, ఆ రకమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి చర్చలు జరిపి సఫలమయ్యి భారతదేశానికి లాభం జరిగే న్యూస్ లో ఒక బ్రేకింగ్ అందుతోంది. సో ఆంధ్రప్రదేశ్ లో గ్యాస్ సిలిండర్లకు సంబంధించి గందరగోళం నెలకొన్న పరిస్థితి. సిలిండర్లు బుక్ చేయకుండానే కస్టమర్లకు మెసేజ్లు వెళ్తున్నాయి. ఆ మెసేజ్లు చూసి వాళ్ళంతా కూడా గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూ కడుతున్న పరిస్థితి. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? బ్లాక్ దందాకి ఎవరైనా తెరలేపు ఉండొచ్చు అంటారా? ఏం చెప్తారు విజయ్ గారు? ఉన్నది ఏజెన్సీలే చేస్తాయి. అప్పుడప్పుడు మనకు మామూలుగా ఉన్న సందర్భంలో కూడా మనం బుక్ చేయకపోయినా మనకు మెసేజ్లు వస్తుంటాయి. ఇవన్నీ ఏంటంటే ఏజెన్సీ వాళ్ళు బుక్ చేసుకొని బ్లాక్ లో అమ్ముకుంటున్నట్టే అర్థమవుతుంది. చాలా క్లియర్ అది. ప్లస్ రాష్ట్ర గ్యాస్ ఏజెన్సీలపై ప్రభుత్వ నియంత్రణ లేదంటారా? ఉన్నది నియంత్రణ. ఈ టైంలో యుద్ధ సమయంలో ఈ టైంలో నియంత్రణ ఉన్నా ఎవరు ఏం చేయలేరు. ఎస్మా ప్రయోగిస్తున్నామన్నారు, ఎస్మా చెప్తామన్నారు, ఏది ఉన్నా ఇక్కడ లూటీలో ఎస్మా ప్రయోగిస్తామన్నా కానీ గ్యాస్ ఏజెన్సీలు నిబంధనలకు తిలోదకాలు వదిలేయంటారా? ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయంటారా? ఇప్పుడు నిబంధనల ప్రకారం ఉండి ఏ కొరత లేదని అంత కాన్ఫిడెన్స్ మంత్రి సెంట్రల్ నుంచి ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో ఏజెన్సీలు ఎందుకు నమ్ముతలేరు? ఏజెన్సీలు నమ్మకుండా ఇట్లా బ్లాక్ లో వాళ్ళకి వాళ్ళే బుక్ చేసుకొని బ్లాక్ లో ఎందుకు అమ్ముతున్నారు? ప్రజానికం ఎందుకు భయపడుతున్నారు? గ్యాస్ సిలిండర్లు పట్టుకపోయి లైన్లు ఎందుకు నిలబడుతున్నారు? ప్రజానికము అంటే నమ్మట్లేరు. నీ నమ్మకం విశ్వాసం కోల్పోయినటువంటి అంశం. ఎవరు? ఏజెన్సీలు కోల్పోయారు. ఏం చేస్తారు? ఏజెన్సీలను ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారా? ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే అసలు మొత్తం సరఫరానే ఆగిపోతుంది. సరఫరా అయిపోతే ప్రజలు మరింత ఇంకెక్కువ ఆందోళన చేస్తున్నారు. ఒక్కొక్క సిలిండర్ 4,000 3,000కి అమ్ముతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటిది. అంటే ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు కొన్ని అండ్ గ్యాస్ కంపెనీలకు అదే విధంగా హెచ్పి అవ్వచ్చు, లేదంటే భారత్ అవ్వచ్చు, ఇండియన్ ఈ కంపెనీలకు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉత్పత్తిని పెంచాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో అసలు అంటే స్వయం సమృద్ధి దిశగా భారత్ ఏ విధంగా అడుగులు వేస్తుంది గ్యాస్ కి సంబంధించి? సో అవి ఈ 10 ఏళ్ల కాలంలో ఎంతవరకు సఫలీకృతం అయ్యాయి అనుకోవచ్చు మనం? స్వయం సమృద్ధి దీంట్లో లేదు. మనం 70% 80% ఇంపోర్టే చేసుకుంటున్నాము. క్రూడ్ ఆయిల్ విషయంలో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటిది. స్వయం సమృద్ధి సాధించడానికి మన దగ్గర గ్యాస్ నిల్వలు భారత 140 కోట్ల ప్రజలకు కావాల్సిన గ్యాస్ ఉత్పత్తి కావాల్సినటువంటి ముందు సహజం దొరకాల్సినటువంటి అవసరం ఉన్నది. అది వస్తే తప్ప మనం స్వయం సమృద్ధి సాధించలేనటువంటిది. అవి గవర్నమెంట్ కంపెనీలే. హెచ్పిసిఎల్, బిపిసిఎల్ కూడా పూర్తిగా గవర్నమెంట్ కంపెనీలే. గవర్నమెంట్ కంపెనీలు ఉన్నాయి. అదేవిధంగా మేము ఎక్కువ ఉత్పత్తి మొత్తం ఎల్పిజి చేస్తున్నామని రిలయన్స్ కూడా ప్రకటించింది. ఇవన్నీ ప్రకటనల వరకే అవుతుంది తప్ప కింది స్థాయికి వచ్చేసరికి సామాన్య ప్రజానికంలో కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నాయి. లైన్లు కట్టి మొత్తం అమ్ముకుంటున్నారు, బ్లాక్లు అమ్ముకుంటున్నారు. హోటళ్లకు మొత్తం బంద్ చేసినటువంటి నేపథ్యంలో హోటళ్ళకి ఇవి కూడా పోతున్నాయో అని ఒక అనుమానం వస్తున్నటువంటి. లేకపోతే ఇంత పెద్ద ఎత్తున ప్రజానికం ఎందుకు వెంటబడతారు? ఇక రాదు, యుద్ధం జరుగుతుంది. ఇంకొక అంశాన్ని చూస్తే ఇప్పుడు మోడీనే యుద్ధాన్ని ఆపబోతున్నారు. మోడీ మధ్యవర్తిత్వంతోనే మొత్తంగా ఈ దేశాల మధ్య ఒక శాంతి నెలకొనే పరిస్థితి కనిపిస్తుందంటూ కూడా టాక్ వినిపిస్తుంది. సో ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? ఇక అది ఇది అంటే ఇవన్నీ ఏంటంటే చెప్పుకోవడానికి అదంతా బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఇదంతా ఏది అఫీషియల్ గా లేదు.
మోడీ యొక్క ఇమేజ్ ని బాగా ఇదంతా రాజకీయం చేయడం. దీన్ని ఏంటంటే ఏం లేకుండా కాసేపు రాజకీయాలను పక్కన పెడదాం. నర్రా విజయ్ గారు, కాసేపు రాజకీయాలను పక్కన పెడితే, సో యుద్ధం కన్నా ముందు ఇజ్రాయెల్ కి వెళ్లి వచ్చారు ప్రధాని. ఇజ్రాయెల్ నుంచి అంటే నెతన్యాహుతో మంచి సంబంధాలే ఉన్నాయి, ఇటు ఇరాన్ తో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి, పెజిష్కియన్ తో కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఇక అమెరికా గురించి చెప్పనక్కర్లేదు, మోడీ ఈజ్ మై ఫ్రెండ్ అంటారు ట్రంప్. సో ఎలా చూడొచ్చు అంటే ప్రపంచం మొత్తానికి ఎవరో ఒకళ్ళు నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి, మధ్యవర్తిత్వం వహించే ప్రయత్నం చేయాలి కదా. సో ఆ మధ్యవర్తి మోడీ ఎందుకు కాకూడదు? కాసేపు రాజకీయాలను పక్కన పెడితే ప్రపంచ రాజకీయ పరిణామాలను చూస్తే ప్రస్తుతం ఆ స్థాయిలో భారతదేశం ఉందని నేను అనుకోవటం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ప్రస్తుతం మొత్తం అమెరికా చెప్పినట్టు అమెరికా ట్రంపే చెప్పిండు, నేను ఎప్పుడు ఆపాలనుకుంటే అప్పుడు యుద్ధం అవుతుంది తప్ప ఇంకెవరు చెప్పాల్సినటువంటిది లేదు. ఇది భారతదేశంలో జరిగే చర్చ కొంతమంది ఆయన అభిమానులు చేస్తున్నటువంటి చర్చ కిందనే చూడాల్సినటువంటి అవసరం ఉంది తప్ప అది క్లియర్ గా అక్కడ డాలర్ పంచాయతీ, ఇరాన్ పంచాయతీ, ఇజ్రాయెల్ పంచాయతీ, వాళ్ళ ముగ్గురిట్లో మరొకరు జోక్యం చేసుకొని చేసేటువంటి సిచ్యువేషన్ అయితే ఉండకపోవచ్చు. ట్రంపే తనకు తానే చెప్తున్నాడు, నేను ఎప్పుడు ఆపాలనుకుంటే అప్పుడు ఆపుతా. వాళ్ళ ఇరాన్ కు సంబంధించినటువంటి ఇంకా దాడి చేసే టార్గెట్స్ కూడా పెద్దగా ఏమీ లేవు. నౌకాదళం పూర్తిగా తుడిచిపెట్టకపోయింది, విమాన రంగం కూడా తుడుచుకోబెట్టకపోతుంది అని చెప్తున్నటువంటిది. ఈ సమయంలో మోడీని ఎవరు అడిగింది లేదు, మోడీ పోయి నేను చేస్తాను లేదు. సహసిద్ధంగా విదేశీ మొత్తం అరబ్ దేశాలన్నీ కూడా మంచిగానే ఉంటాయి, మోడీ తోటి అన్ని బాగానే ఉంటాయి. ఇదంతా ఏంటంటే కొంచెం సోషల్ మీడియాలో బయట మోడీ అభిమానులు చేస్తున్నటువంటి చర్చ కిందనే చూడాల్సినటువంటి అవసరం తప్ప రియలిస్టిక్ గా ఒక కన్స్ట్రక్టివ్ గా ప్రపంచ రాజకీయాలు ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించటం లేదు. ఒకవేళ చర్చలకు వస్తే, మోదీ ఆ చర్చలకు ముందడుగు వేస్తే ట్రంప్ అసలు అంగీకరిస్తారంటారా? సో ప్రపంచంలో యుద్ధాలన్నింటినీ నేనే ఆపుతున్నానంటున్న ట్రంప్ అసలు యుద్ధాలకు ఇప్పుడు ఆజ్యం పోస్తున్న పరిస్థితి. సో ఈ క్రెడిట్ మోదీకి వెళ్తుందంటే ట్రంప్ సమర్థిస్తారంటారా? మోదీ అది ట్రంప్ ఎట్లా సమర్థిస్తాను? ట్రంపే నేనే మొత్తం దేశం అమ్ముతున్నటువంటి ఆపుతున్నా అని చెప్తుంటే భారతదేశంలో మోడీ ఇమేజ్ పెంచడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మోడీది అంత సీన్ లేదనేది నేను చెప్పదలుచుకున్నా ఇక్కడ. ఏంటంటే చెప్పుకోవడానికి వ్యక్తిగా హైలైట్ చేయడానికి చేసుకోవాల్సినటువంటి సంబంధమే తప్ప మోడీ పోయి నేను మధ్యవర్తిత్వం వహిస్తా ఇవన్నీ చేస్తా అంటే ఆడ నీకు ఇనేటోళ్ళే లేరు కదా. ఆడ రెండు దేశం నేను ట్రంప్ నర్రా విజయ్ గారు మాట్లాడదాం మనం ఒకసారి. మనతో పాటు వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్ జాయిన్ అయ్యారు. వివి రావు గారు నమస్కారం అండి. నమస్తే. సార్, మొత్తంగా చూస్తున్నాం కొన్ని నౌకలైతే వస్తున్నాయి, ముఖ్యంగా సీ మెరైన్స్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. సో ఏంటి అసలు ఏం చెప్పదలుచుకున్నారు దాని గురించి? హర్ముజ్ లో క్లియర్ అయినట్టేనా భారత్ కు సంబంధించిన నౌకలకు? ఇది క్లియర్ గా కేస్ బై కేస్ నేను అనుకోవడం వాళ్ళు పర్మిట్ చేస్తారని. ఎందుకంటే ఇప్పుడు 2 యుద్ధ నౌకలు బయటకు వచ్చినాయి, ఇంకా ఎన్ని ఉన్నాయో మనకి మీడియాలో ఎక్కడ రివీల్ కాలేదు. బహుశా గవర్నమెంట్ దగ్గర డేటా ఉండుంటుంది. ఎందుకంటే ఇందులో చాలా షిప్స్ వేరియస్ అదర్ కంట్రీస్ ఫ్లాగ్స్ తోటి నడుస్తున్నాయి. మన ఇండియన్ కంట్రీ ఫ్లాగ్స్ తోటి ఉన్నాయి, క్లియర్ గా బయటకు వచ్చినాయి, అందులో డౌట్ ఏమీ లేదు. వేరియస్ కంట్రీస్ ఉన్నాయి, అందులో కొన్ని గేమ్స్ ఆడతారు కొంతమంది. మన పేరు మీద తీసుకొచ్చి బయటకు వేరే దేశాన్ని సప్లై చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఏది అగ్రిమెంట్ ఎవరిదన్నది క్లారిటీ ఉండాలి. మనకైతే సప్లయర్స్ బయర్స్ మన దేశంలో ఉన్నారు కాబట్టి 3 పబ్లిక్ సెక్టర్ కంపెనీస్, దాదాపు 2-3 ప్రైవేట్ ఆయిల్ కంపెనీస్, నయారా కానివ్వండి, ఇటు రిలయన్స్ కానివ్వండి, వీళ్ళు కూడా క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇస్తే, అదే డేటా ఇస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కేస్ టు కేస్ బేసిస్ అడుగుతుంది అనుకుంటాను. అక్కడ కమ్యూనికేషన్స్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆ 2 కిలోమీటర్ స్ట్రెచ్ యాక్చువల్గా 21 మైల్ దాంట్లో ఓన్లీ 2 మైల్స్ అంటే 3 కిలోమీటర్స్ దాదాపు అంతే ఫ్రీ నావిగేషన్ ఆ ఏరియా నుంచి రానిచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. చెప్పండి. రైట్. ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తుంది, మనం వింటూ ఉన్నాం. సో యుద్ధాన్ని ఎవరో ఒకళ్ళు ఆపాలి, మధ్యవర్తిత్వం వహించాలి అన్న అంశం కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం ఈ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయా? ప్రధాని మోదీ మధ్యవర్తిత్వం వహించబోతున్నారా? ఆ దిశగా ఏమైనా అడుగులు పడుతున్నాయని మనం భావించవచ్చు అంటారా? ప్రస్తుతానికి అడుగులు అయితే కనిపించట్లేదంటే ఖతార్కి, ఒమాన్కి ఎక్కువ ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అవి 2 మిడిల్ ఈస్ట్ సున్నీ దేశాలు, వాళ్ళకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ కూడా ఉన్నాయి. సో వాళ్ళకి కనిపిస్తుంది. రష్యా, ఇండియా కొంతవరకు ఛాన్సులు ఉన్నాయి, కానీ రష్యా మాత్రం యుక్రెయిన్ వార్ లో మునిగిపోయింది. ఇది యుఎస్ఏ కావాలని జూన్ వరకు పోస్ట్ పోన్ చేసినట్లు లెక్క. అయితే ఇండియాని అడిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి పాలస్తీనా తోటి, ఇరాన్ తోటి, ఇజ్రాయెల్ తోటి, అమెరికా తోటి, మిగతా మిడిల్ ఈస్ట్ దేశాలు కూడా అందరితోటి సత్సంబంధాలు ఉన్నాయి. ప్లస్ మన ఇంటర్నేషనల్ స్టేచర్ లో చాలా పైకి ఎదిగాం. సో
మోడీ గారిని ఇన్వైట్ చేస్తే మరి ఆయన రెస్పాన్స్ ఎలా ఉంటుంది? బహుశా నేను అనుకోవడం ఆయన శాంతి భద్రతల కోసం ఇనిషియేటివ్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. రైట్ రావు గారు మాట్లాడదాం. మనతో మాట్లాడేందుకు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ మనకు ఫోన్ ఇన్ లో అందుబాటులో ఉన్నారు. ప్రేమేందర్ గారు నమస్కారం అండి. ప్రేమేందర్ గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? వినబడుతుంది, కాకపోతే కొద్దిగా లో వాయిస్ ఉంది, బట్ వినబడుతుంది. యా మొత్తంగా చూస్తున్నాం. సో యుద్ధం అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి. ఓవైపు చమురు నౌకలు అయితే దేశానికి వస్తున్నాయి, కానీ దేశంలో కొంత కొరత ఉంది అని చూస్తున్నాం. గ్యాస్ ఏజెన్సీల దగ్గర జనాలు కూడా బారులు తీరుతూ ఉన్నారు. సో ఏం చేయబోతున్నారు? మొత్తంగా ఈ సమస్య ఎన్ని రోజుల్లో పరిష్కారం అవుతుంది? మీ దగ్గర ఉన్న సమాచారం ఏమైనా మీకు అందుతుందా? నిజానికి ఇప్పుడు మనం అనుకున్నంతగా కొరత అయితే ఏమీ లేదు. కొంత క్రియేషన్ ప్యానిక్ అయిపోయి అందరూ ఎక్కువ తీసుకోవాలి, మనం ఏదో స్టోర్ పెట్టుకోవాలి అనే ఒక ప్రయత్నం కొంత ఉంది. రెండో వైపు ఏంటంటే యుద్ధం జరుగుతుంటే ఒకప్పట్లాగా అది కేవలం ఒకటో రెండో దేశాలకు పరిమితం కాలేదు. ఇప్పుడు గ్లోబల్ విలేజ్ అయిపోయింది కాబట్టి అనేక విషయాలు సప్లై చైన్ అనేది అనేక కంట్రీస్ తోని ముడిపడి ఉంది కాబట్టి తప్పక కొంత డిస్టర్బ్ అయ్యే ఒక ఇది ఉంది. అయితే ఇటువంటి సమయంలోనే మన ప్రజలు కానీ, నాయకులు కానీ, మీడియా కానీ అన్ని బాధ్యతాయుతంగా కనుక వ్యవహరిస్తే ఇది అసలు సమస్య కాదు. ఇప్పుడు వేరే దేశాలలో అనేక దేశాలలో యుద్ధాలు, హోటల్స్ మూతపడుతున్నాయి కదా, హోటల్లో బోర్డ్స్ చూస్తూ ఉన్నాం. సో అక్కడక్కడ హోటల్స్ మూతపడుతున్న పరిస్థితి మనకు హైదరాబాద్ లో కూడా కనిపిస్తూనే ఉంది కదా. సో కొరత లేదని మనం ఎలా చూస్తాము? నేనేమంటున్నా అంటే కొరత అనేది కొద్దిగా ఉండొచ్చు. నేను అదే చెప్పబోతున్నా. ఇప్పుడు ఇవాళ సప్లై చైన్స్ అనేది కేవలం ఒక కంట్రీకి పరిమితమై లేదు. ఎక్కడ యుద్ధం వచ్చినా ఏది వచ్చినా అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదో ఈ షాప్ బదులు ఇంకో షాప్ దగ్గర కొనుక్కొచ్చి మనం చేసుకుందాం అనే పరిస్థితి లేదు. అంటే ఒక కంట్రీ కాకపోతే ఇంకో కంట్రీ నుంచి తీసుకొచ్చి ఇది పెద్ద ప్రాసెస్. తర్వాత ట్రాన్స్పోర్టేషన్, ఇంకా 140 కోట్ల మంది దేశం ప్రపంచంలో ఇంక ఏ దేశం లేదు మనకు. ప్రేమేంద్ర గారు, ఇంకో అంశం కూడా మనకు తెర మీదకి వస్తుంది. మొత్తంగా మోదీ మధ్యవర్తిత్వం వహించాలి, యుద్ధాన్ని ఆపాలంటే ఇప్పుడు మోదీనే సరైన వ్యక్తి అన్న కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో ఎలా చూస్తున్నారు? నిజంగా ఆ అవకాశం లభించబోతుందా? ఆ విధంగా ఏమన్నా ప్రభుత్వం చొరవ తీసుకోబోతుందా? ప్రపంచ దేశాలన్నీ కూడా, అంటే యుద్ధంలో ఉన్న దేశాలన్నీ కూడా ఇప్పుడు మోదీ వైపు చూస్తున్నాయా? నిజానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కారణంగానే ఈ రోజు ఇరాన్ మనకు ఆ యొక్క జలసంధి నుంచి మన యొక్క నౌకలను వదులుతున్నదంటే అది ఒక మన యొక్క దౌత్య నీతి, మన యొక్క మోడీ గారి నాయకత్వం కారణంగానే జరుగుతున్నది. ఒకవైపు ఇటు అమెరికాతోని మనం సేమ్ మెయింటైన్ చేస్తూ ఇరాన్ తో కూడా మెయింటైన్ చేస్తున్నాం. కాబట్టి తప్పక ఒకవేళ వాళ్ళు కోరుకుంటే, అది అమెరికా కూడా కోరుకుంటే అప్పుడు జరగవచ్చు. లేదంటే వన్ సైడ్ గా మనం చేసే యొక్క ప్రయత్నం ఎప్పుడు కూడా మనం అటువంటి వాటిలలో ఎంటర్ కాలేదు ఇంతవరకు. మన దేశం ఎవరు ఏ నాయకత్వం ఉన్నా కూడా ఏదో మనం ముందుకెళ్ళి ఏదో చేద్దామని. బట్ బోత్ సైడ్స్ కనుక అట్లా ఆశిస్తే మోడీ గారి ద్వారా అది పరిష్కారం అయ్యే ఒక అవకాశం కూడా ఉంటది. ఎనీహౌ మనము ముందు మన దేశ ప్రజలు, మన యొక్క విదేశాలలో ఉన్న యొక్క గల్ఫ్ లో ఉన్న యొక్క మన ప్రజల యొక్క ప్రాణాలు కానీ భద్రత ముఖ్యం. అదే విధంగా మన దేశంలో ఉన్న యొక్క ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఇన్ని కోట్ల మంది ఉన్నారు, ఇంత పెద్ద దేశం అయినప్పటికీ చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి, కానీ వాటిని ఎదుర్కొంటున్నాం. మనం కరోనా టైంలో కూడా ఎంతో పెద్ద సమస్య వచ్చింది. దాన్ని మనం వ్యాక్సిన్ తయారు చేయడం కానీ మనం ఉపయోగించడమే కాదు, విదేశాలకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేసిన యొక్క పరిస్థితి మనకున్నది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిని కూడా మనం అధిగమిస్తాం. కొద్దిగా సమయంతో వ్యవహరిస్తే తప్పక నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక ప్రేమేంద్ర గారు, ట్రంప్ తరచూ చెప్తుంటారు మోదీ ఈజ్ మై ఫ్రెండ్ అంటూ ఉంటారు, కానీ ఎక్కడా కూడా మోదీకి క్రెడిట్ వచ్చేటట్టు చూడరు, భారతదేశానికి మేలు జరిగే అంశాలపై చర్యలు తీసుకోరు. సో ఒక రకంగా చెప్పాలంటే ఆ యుద్ధాన్ని నేనే ఆపాను, ఈ యుద్ధాన్ని నేనే ఆపాను, భారత్ ఎక్కడ చమురు కొనగాలో కూడా నేనే చెప్పాలంటూ అంటున్న పరిస్థితి, విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు స్వదేశంలో. సో ఏంటి ఈ టాక్స్ ని ఎలా చూస్తున్నారు? అంటే ఒకప్పుడు నిజంగా ప్రపంచ దేశాధినేతలు మాట్లాడితే ఏమిటి అనేది ఎవరికి అర్థం కాకపోయేది, కానీ ఇప్పుడు చిన్నపిల్లాడికి కూడా ట్రంప్ ఏం మాట్లాడుతుండో అర్థమవుతుందండి. కాబట్టి ట్రంప్ మాటలను ఎవరు విశ్వసిస్తలేరు. కానీ సేమ్ టైంలా మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క చాకచక్యం కారణంగా, ఆయన వ్యవహరిస్తున్న తీరు కారణంగా మన దేశానికి ఎన్నో రకాలుగా ఉపయోగాలున్నాయి. ఎన్నో శత్రు దేశాలతో సైతం మనం సరిగా వ్యవహరిస్తున్నాం. అవసరం వచ్చిన దగ్గర మిత్ర దేశంతో కూడా ఎంత కఠినంగా వ్యవహరించాలో ఆ విధంగా వ్యవహరిస్తున్నాం. మన దేశ ప్రయోజనాలే ముఖ్యం అనే యొక్క దీనిలో ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏదైతే వ్యవహరిస్తున్నారో అది తప్పక ఇవాళ ప్రపంచంలోనే అందరు కొనియాడే యొక్క సిచ్యువేషన్ వచ్చింది. కాబట్టి ట్రంప్ అలా మాట్లాడినంత మాత్రాన అదేదో అతను మనకేదో బ్రహ్మాండంగా సేవ చేస్తాడు అని అనుకోవడానికి వీల్లేదు. ప్రపంచం
ఇవాళ వ్యాపారం అనే దాన్ని ప్రధానంగా పెట్టుకొని ట్రేడ్ అనేది, కామర్స్ అనేది ఇంపార్టెంట్ పొజిషన్ లో నడుస్తున్నది. ఇటువంటి సమయంలో మనం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా భారతదేశానికి ఎట్లా మేలు జరుగుతుందా అనేది మన యొక్క ప్రధాన ఉద్దేశం. రైట్ థ్యాంక్ యూ ప్రేమేందర్ గారు. వివిరావు గారు, చూస్తున్నాం మొత్తంగా ఇరాన్ దగ్గర ఇక అస్త్రాలు శస్త్రాలు అన్ని అయిపోయాయి, మా లక్ష్యం కూడా చాలా వరకు నెరవేరింది అని ట్రంప్ చెప్తున్న పరిస్థితి. సో ఏంటి, ఎలా చూడొచ్చు? ఇంకా యుద్ధం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఒక మధ్యవర్తిత్వం ద్వారా సంధికి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి? ప్రస్తుతానికి మాత్రం నా అభిప్రాయం ఏంటంటే శాంతికి దోహదం చేసే విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇరాన్ నేను నా వర్డ్స్ లో 3 R'లు అంటాను. 1 ఏంటంటే ఇంటర్నేషనల్ గా దేశానికి ఉన్న రైట్స్, సెకండ్ ఆర్మో అంటే ఇరాన్ కి ఒక దేశం కింద ఉన్న హక్కులన్నీ కావాలంటున్నారు. అంటే ఏంటంటే నా ఉద్దేశంలో వాళ్ళు స్ట్రెస్ చేస్తుంది అంటే ఏంటంటే యురేనియము మేము పీస్ఫుల్ ప్రాసెస్ కి వాడుకుంటాము, యుద్ధానికి వాడే ప్రసక్తి లేదు, అందుకని చెప్పి మాకు హక్కులు ఇవ్వాలి మేము పీస్ఫుల్ న్యూక్లియర్ రియాక్టర్స్ పెట్టుకోవడానికి. సెకండ్ థింగ్ ఏంటంటే రిపరేషన్స్ అన్నది ఇప్పుడు యుద్ధ సమయంలో జరిగిన డ్యామేజ్ కి, పాత ఎకనామిక్ బ్లాకేడ్ లో జరిగిన డ్యామేజ్ కి కంపెన్సేషన్ అడుగుతున్నారు. ఇది డిస్కషన్ పాయింట్ కింద అవుతుంది. ఫస్ట్ ఇది మాత్రం అందులో క్లారిటీ వస్తుందండి అందరూ. సెకండ్ ఇది మాత్రం ఇది డిస్కషన్ పాయింట్ అవుతుంది. ఆబ్వియస్లీ అమెరికా డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేదు ఇప్పుడు, ఎస్పెషల్లీ బిజినెస్ మ్యాన్ హెడ్ గా ఉండగా ఆయన డబ్బులు ఇచ్చే అవకాశం లేదు. ఇజ్రాయెల్ ఎలాగా వాళ్ళ దగ్గర ఎప్పుడు హెవీ ఇన్ఫ్లేషన్ ఉంటుంది, వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. సో అందుకని ఏంటంటే ఇది ఒక విధంగా డిస్కషన్ పాయింట్ కి లెక్క పెట్టుకోవచ్చు. ఇక మూడోది అంటారా, రీఅష్యూరెన్స్. అంటే ఫ్యూచర్ లో ఇరాన్ మీద యుద్ధం చేయమని చెప్పి స్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం చేస్తారు, ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం చేయరు అన్నది స్పష్టత కావాలని వాళ్ళు అడుగుతున్నారు. ఇదంటే ఏంటంటే కొత్తగా ఎన్నికైన ఆయోతిల్లా ఇప్పుడు డెవలప్మెంట్ రీకన్స్ట్రక్షన్ మీద ఫోకస్ చేస్తున్నారు. అయితే పైకి మాత్రం IRGC గైడెన్స్ ప్రకారం ఈ హార్డ్ స్టాండ్స్ తీసుకుంటారు, కానీ లోపల సాఫ్ట్ గానే కనిపిస్తున్నట్టున్నారు. అలాగే ట్రంప్ గారు కూడా అంతకుముందు 5 వారాలు అన్నారు, అది దానికి ఇప్పుడు 2 వారాల తర్వాత తొందరలో సమస్య పోయే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి అంటున్నారు. కాబట్టి ఇద్దరు చర్చల్లో ప్రస్తుతానికి ఒమన్, తర్వాత ఖటార్, తర్వాత ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ జెనీవాలోను మీటింగ్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే వీళ్ళందరికీ లీడర్షిప్ సరిగ్గా కనిపించట్లేదు. అందులో నరేంద్ర మోడీ గారికి ఇటు ఇరాన్, పాలెస్టైన్, ఇజ్రాయెల్, అమెరికా అందరితోటి లీడర్షిప్ ఉంది కాబట్టి, అంటే రెస్పెక్ట్ ఉంది కాబట్టి వ్యవహరించగలరు. హోప్ఫుల్లీ ఆయనకి రిక్వెస్ట్ వస్తే ఆయన యాక్సెప్ట్ చేస్తారని చూద్దాం. అంటే ఇంకొక అంశం తెర మీదకి వస్తుంది. సో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ముజఫ్తా క్లియర్ కట్ గా చెప్తున్న పరిస్థితి. సో చిన్న పిల్లలను చంపేశారు, దానికి ప్రతీకారం తీర్చుకుంటాం, సో ఖచ్చితంగా ప్రతీకార దాడులు అయితే కొనసాగుతాయి, ఇరాన్ ఏం చేయాలో అది చేస్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఎలా చూడాలంటారు కమెంట్స్ ని? ఇదేంటంటే ఇది ఆ పిల్లలు చనిపోయిందన్న ఇష్యూ, ఇట్ ఈస్ అ కొలెటరల్ డ్యామేజ్. బహుశా ఇది టొమహాక్ మిసైల్ ఒకటి ప్రీమెచ్యూర్ గా ల్యాండ్ అయిపోవడం వల్ల అది జరిగింది, అందులో డౌట్ ఏమీ లేదు. ఇది USA కూడా దాదాపు యాక్సెప్ట్ చేసినట్టే లెక్క పెట్టుకోవాలి మనం. అయితే దీన్ని ప్లే అప్ చేయడం వల్ల అంటే ఇంటర్నేషనల్ సింపతి గెయిన్ చేస్తున్నారు తప్పితే గానీ నేను అనుకోవడం దీనికి రిప్రైజల్ కింద ఏదైనా యాక్షన్ నిజంగా తీసుకోగలుగుతారా అన్నది నాకు డౌట్. ఇదేంటంటే సింపతి వేవ్ కోసం చూస్తున్నారు. చెప్పండి. రైట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నర్రా విజయ్ గారు, వివిరావు గారు, ప్రేమేందర్ గారికి ఐన్యూస్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తంగా హార్మోజ్ నుంచి అయితే భారత్ కు సంబంధించిన నౌకలు అయితే 2 ఇప్పుడు భారత్ కు చేరుకున్నాయి, ఇంకా ఎన్ని నౌకలు అక్కడ ఉన్నాయి, సో ఆ నౌకలు ఎప్పుడు భారత తీరానికి చేరుకోబోతున్నాయి అనేది కూడా చూడాలి. సో మొత్తంగా భారత జెండా ఉన్న నౌకలకైతే ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది హార్మోజ్ నుంచి బయటకు రావడానికి. సో రానున్న రోజుల్లో అంటే యుద్ధం కూడా ఒక స్టెప్ ఏ విధంగా అడుగులు వేయబోతుంది అనేది పెద్ద ప్రశ్నార్థకం. అయితే మోదీ మధ్యవర్తిత్వం వహించబోతున్నారా? సో 3 దేశాలను మధ్యవర్తిత్వం ద్వారా యుద్ధాన్ని సమసిపోయేలా చేయగలుగుతారా అనేది మాత్రం ఇప్పుడు ప్రపంచం ముందున్న ప్రశ్న. సో ఏం చేయబోతున్నారు, యుద్ధంలో ఏ విధమైన అడుగులు పడబోతున్నాయి అనేది మాత్రం వేచి చూద్దాం. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టేట్.